అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పే వ్యక్తి మ్యాక్సిమమ్ 99.99% అందరూ ఆ పేరు వినుంటారు. కానీ అతని జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యము అది తక్కువ మందికి తెలుసు మిత్రమా. సో అతను చాలా బీదవాడు. ఆ బీదవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కుటుంబాన్ని పోషించడానికే సోప్స్ అమ్మేవాడు. కానీ అది నష్టం రావడంతో తను దిగాలుగా బాధతో ఉన్నప్పుడు తన స్నేహితుడు తన దగ్గరికి వచ్చి, గొప్ప స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ప్రతిరోజు ప్రార్థన చేయి, నిజ దేవుణ్ణి కనుక్కో, ప్రతిరోజు వాక్యము చదువు అన్నప్పుడు అలా నా బిడ్డ దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవునికి మొదటిగా స్థానం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వాక్యం చదువుతూ ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ద్వారా ఆ బిడ్డ యొక్క అక్కర్లు దేవుడికి చెప్పినప్పుడు, వాక్యము ద్వారా దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉండేవాడు. అలా జెనసిస్ అంటే ఆదికాండము 28వ అధ్యాయం 20-21 వచనం చదువుతున్నప్పుడు, యాకోబు చేసిన పనులన్నిట్లో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించినప్పుడు, యాకోబు తనకున్న వచ్చిన దాంట్లో 1/10 భాగాన్ని దేవుడికి ఇచ్చేవాడు కదా. నేను కూడా చేయబోయే ఒక పనుల్లో దేవుడు నాతో ఉంటే నేను కూడా ఆయనకి 1/10 పార్ట్ని దేవుడికి అర్పిస్తాను అని అప్పటి నుండి దేవునికి సమయం ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తనకు వచ్చిన దానిలో దేవునికి ఒక 1/10 పార్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఆ బిడ్డని ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి 100% ప్రాఫిట్ వస్తే 90% వాళ్ళు దేవునికి ఇచ్చి 10% వాళ్ళు వాడుకుంటున్నారు మిత్రమా. ఆయన ఎవరో కాదండి, విలియం కోల్గేట్. ప్రైజ్ ద లార్డ్.